దాంట్లో ఆల్మోస్ట్ 10,254 అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇంకా కొన్ని వేల కూడా వచ్చేట్టున్నాయని చెప్తా ఉన్నారు. దాంట్లో కొందరు ఏం పేరు గుంజుల లక్ష్మి దూపెల్లి సిలిండర్స్ 5 సిలిండర్స్ పెన్షన్స్ కావాలి, ప్లస్ ఏదైతే పవర్ కరెంటు కావాలి, అదేవిధంగా ఇంధనం ఇల్లు కావాలి, ప్లస్ ఉపాధి హామీ 12,000 కూడా కావాలి, వ్యవసాయ కూలీది ఒకటి, హ్యాండిక్యాప్ ఒకటి, ఇట్లా ఈ విధంగా అన్ని పెట్టుకున్నారు. తప్పనిసరిగా ఇవన్నీ మనం 28 నుంచి 6 వరకు ఏదైతే అప్లికేషన్ తీసుకున్నామో ఆ 6 గ్యారెంటీస్ పైన అప్లికేషన్ తీసుకున్నాం. దాంట్లో ఈ విధంగా అన్ని ఫిల్అప్ చేసి ప్రతి మండలంలో కంప్యూటర్స్కి కావాల్సిన అందరినీ ట్రైనింగ్ ఉన్న వాళ్ళని అధికారులను మెచ్చేసి కంప్యూటర్లో నంబర్ ఇస్తూ ఉన్నారు. ఈమె నంబర్ 209758/6166412 ఈమె నంబర్ ఇచ్చినాం. ఎక్కడ ఎవరు కొట్టినా ఈమె డేటా మొత్తం వస్తుంది కాబట్టి ఇవన్నీ ఫీడ్ చేసి ఆఫ్టర్ 17 తారీఖు తర్వాత కన్సల్ట్ అధికారుల దగ్గరికి పోతే హైదరాబాద్ వాళ్ళన్నీ పరిశీలించి ఏది వీళ్ళకి ఇస్తే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఏది వస్తుందో అవన్నీ తప్పనిసరిగా పరిశీలించి ఇస్తారు. కాబట్టి ఇంకా ఈరోజు కానీ ఇంకా బ్యాలెన్స్ వచ్చే వాళ్ళకు కూడా అప్లికేషన్ ఇచ్చుకునే వాళ్ళకు కూడా అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ కూడా స్కూల్స్ కూడా స్ట్రెంత్ చేయాలి. గవర్నమెంట్ స్కూల్స్లో చాలా వీక్ ఉన్నాయని రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ఎంఈఓ గారు ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కలిసి ఇది బాగలేదు స్కూల్స్ పరిస్థితి. కాబట్టి నెక్స్ట్ విజిట్లో మొత్తం స్కూల్స్ తిరుగుతాం. హై స్కూల్స్లలో మినిమం 400 అబోవ్ స్ట్రెంత్ ఉండాలి. టీచర్స్ ఉన్నారు కానీ స్ట్రెంత్ లేదు. మా పిల్లలకు మేము చాలని వ్యవసాయంతో బాధపడతా ఉన్నదని గవర్నమెంట్ స్కూల్స్ కట్టించి ఇంత మంచి టీచర్లను అపాయింట్మెంట్ చేసుకున్న తర్వాత అయినంత మటుకు మేము ప్రైవేట్ స్కూల్స్కు పోయటానికి అవకాశం ఇవ్వకుండా చూడాలనే రేపటి నుంచి పరిశీలిద్దాం. కొందరు హెడ్ మాస్టర్లు బాగా టీచింగ్ చేసి విలేజెస్తోని కోఆపరేటివ్గా పోయి మేము బాగా ఎడ్యుకేషన్ ఇస్తాం, చదివిస్తాం, మీరు గవర్నమెంట్ స్కూల్స్కి మీ పిల్లల్ని పంపని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఆ విధంగా కొందరు హెడ్ మాస్టర్ చేసిన దగ్గర స్ట్రెంత్ వస్తూ ఉంది, ఎడ్యుకేషన్ బాగుంది. ఇక్కడ కూడా ఎవరైతే చేయని వాళ్ళు ఉన్నారో కన్సల్ట్ అధికారులు ఎండిఓ మీరందరూ రెస్పాన్సిబుల్ అవుతారు. కాబట్టి ఆ ఎడ్యుకేషన్ కూడా గతంలో కాకుండా బిఫోర్ ఎగ్జామ్స్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ పెడతా ఉన్నాము. ప్రతి దగ్గర ప్రైవేట్లో కానీ గవర్నమెంట్ కానీ నా పిల్లలకి ఎక్కడైనా ఏదైనా సబ్జెక్టులో వీక్ ఉంటే ఆ సబ్జెక్ట్ ఇంకా 2 months ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం పెడతా ఉన్నాం, ఎగ్జామ్స్ పెట్టమని చెప్పడం. ఇవన్నీ టీచర్లు కానీ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజీలు కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ కూడా ఈ విధంగానే పాటించాలని రిక్వెస్ట్ చేస్తాం. हाउसिंग कांदर गवर्नमेंट डबल बेडरूम हाउसिंग
ఇంతకుముందు గతంలో హౌసింగ్ ఇచ్చాను ఒక కాంట్రాక్టర్ ఊరికైనా షాటాపూర్లో 31-32 హౌసెస్ ఇచ్చాను. కన్స్ట్రక్షన్ చేసి 2 years వాడికి 75,000 వాళ్ళకి వచ్చింది. మొన్న నేను ఒక ఫీజులు చెప్తే ఇంకో 75 వచ్చింది. బహుశా 5 లక్షల 3 lakhs 5 lakhs బ్యాలెన్స్ మరి ఎవరు పంచుకుంటారో కాంట్రాక్టర్ దగ్గర తీసుకొని తెలియదు. కానీ రేపు ఎంక్వైరీ చేయాలా, వాడు మహారాష్ట్ర కాంట్రాక్టర్ అంటే పట్టుకురావాలి చూడాలి. చూస్తే మీరు రైతులో పోయి పట్టుకున్నారు, మేము పోలీసులు ఇష్టం పోయి పట్టుకొచ్చుకోండి. ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో ఇది గత ప్రభుత్వం ఎమ్మెల్యేస్ చేసిన పని. ఇంత దుర్మార్గం పని అయితే నేను ఎప్పుడు చూడలేదు. మీ ప్రజలు కొంత రాష్ట్రం మీకు భయపెట్టించారు.